మణుగూరు మున్సిపాలిటీలో ఎంత వర్షం పడ్డ వరద పైన కనపడొద్దు, అట్టువాగులోనే పోవాలి, గోదావరిలో కలవాలి. ఆ రకంగా ప్రతి కుటుంబాన్ని కాపాడే దానికోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న వరదలు వస్తే మణుగూరు మున్సిపాలిటీలో ఒకరు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇప్పించాను. ప్రతి కుటుంబానికి వరద పెట్టిన ప్రతి కుటుంబానికి 16,500 ఇప్పించాను. ఇవాళ మణుగూరు మున్సిపాలిటీలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అయినా అభివృద్ధి తప్ప మధ్యలో జరగలేదు. ఈ సెంట్రల్ లైటింగ్, ఈ 4 లైన్ల రోడ్డు 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపించింది తప్ప తర్వాత ఎవరు పట్టించుకోవాలా. అంతకు ముందు 2 లైన్ల రోడ్డు మణుగూరు టౌన్ ఇవాళ అందంగా ఉంది. ఇంత అందంగా ఉందంటే 4 లైన్ల రోడ్డు సెంట్రల్ లైటింగ్ వచ్చిందంటే మీరందరూ ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ చేపించాను. ఈ సంవత్సర కాలంలో మణుగూరు మున్సిపాలిటీకి మంచినీళ్ళ కోసం 17 కోట్లు మంజూరు చేయించాను. డ్రైన్లు, సీసీ రోడ్లు, బ్రిడ్జీలు కట్టడానికి 20 కోట్లు మంజూరు చేయించాను. టెండర్లు పిలిచారు. ఈ సంవత్సర కాలంలో సుమారు మణుగూరు మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్ లేకపోయినా, అంగన్వాడీ సెంటర్ లేకపోయినా, హెల్త్ సబ్ సెంటర్ కావాలన్నా నా దృష్టికి తీసుకురండి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే మీకు సేవ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి కేబినెట్ లో మరి ఇవాళ 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.